మర్చిపోతా, నేను మాట్లాడాల్సింది మర్చిపోతాను. ఒక 2 నిమిషాలు కావాలి ప్లీజ్, 2 నిమిషాలు. దేంతో స్టార్ట్ చేయాలి, ఎక్కడ ముగించాలో మర్చిపోతాను బాబు. సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ ఫస్ట్ వాళ్ళ గురించి క్లియర్గా వివరంగా ఇప్పుడు ఆయన జస్ట్ ఆయన ఏమనుకుంటారు, అంతా మనదే. సో ఈ సినిమాకి పనిచేసిన ప్రొడక్షన్ డిజైనర్ నాగేంద్ర గారితో స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే ఆయన వన్ ఆఫ్ మై ఫేవరెట్ పర్సన్. ఆయన ఈ సినిమాలో వేసిన సెట్స్ కానీ డిజైన్స్ కానీ అన్నీ ఎక్సలెంట్గా ఉంటాయి. అది అవ్వండి ప్లీజ్. ఓకే అయితే థ్యాంక్ యూ నాగేంద్ర గారు. ఆ తర్వాత మా ఫైట్ మాస్టర్స్ వెంకట్, పృథ్వీ. ఈ సినిమాలో ఆ యాక్షన్, ఆ ఇమోషన్, ఆ స్టైల్, ఆ రేట్ వాళ్ళు ఇద్దరికి వెళ్తుంది. మా ఫైట్ మాస్టర్ వెంకట్ అండ్ పృథ్వీ. వెంకట్ వచ్చి మాస్తో కూడిన స్టైల్గా ఉంటుంది, పృథ్వీది టోటల్ స్టైల్ ఒక యాటిట్యూడ్తో ఉంటుంది. సో పృథ్వీ, వెంకట్, ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ద నేషనల్ అవార్డ్. కంగ్రాట్స్. ఇక నా మ్యూజిక్ గేమ్స్ దగ్గర ఇంత ఎమోషన్ అయింది బాబు, అసలు ఈ ఎమోషన్ తగలయ్యా. ఇంకొక చాట్ బస్టర్. ఈ సాంగ్స్ మీరు థియేటర్లో విపరీతంగా ఎంజాయ్ చేస్తుందని నమ్ముతున్నాను నేను. చాలా బాగుంటాయి. ఆల్రెడీ మీరు విన్నారు. స్క్రీన్ మీద మళ్ళీ ఇంకొకసారి తీయబోతున్నాడు మావాడు. అండ్ బీజిఎమ్స్ స్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నాకు తెగ నచ్చేసింది. ఇవాళ చూసిన సినిమా మొత్తం సౌండ్తో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ గేమ్స్. నువ్వు అంత ఎమోషనల్గా ఉంటే నేను చాలా ఎదురవుతాను బాబు. ఇతను బ్రైట్ ఫ్యూచర్ అని కొత్తగా చెప్పట్లేదు. సెట్ మొత్తం సెట్. నెక్స్ట్ సంక్రాంతికి 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఆల్ ద వెరీ వెరీ బెస్ట్ గేమ్స్. తీస్తుండే ఇలాగే సౌండ్. నీ గోల్కి మొత్తం గోల్ చేసిన మొత్తం కీర్తికి చేశాను. ఓకే ఆల్ ది వెరీ బెస్ట్. మా డిఓపి బిడ్డు, అతని వర్క్ కూడా మీకు విపరీతంగా నచ్చుద్ది. చాలా చాలా బాగా చేశాడు. థ్యాంక్ యూ బిడ్డు. ఆల్ ది వెరీ బెస్ట్. ఇక శివుడు అనే క్యారెక్టర్ ప్లే చేసిన నవీన్, ఇతన్ని ఇలా ఉంటాడా అనిపిస్తాడు రేపు థియేటర్లో. ఏంటి నవీన్ ఇలా కూడా చేస్తాడా, ఇలా కూడా చేయగలడా, ఇంత ఇంటెన్స్గా ఉంటాడా. చాలా 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 బాగా చేశాడు. ఈ సినిమాతో ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను నవీన్. సీరియస్లీ. అని నువ్వు డ్యాన్స్ ఎందుకు తీస్తావు నువ్వు? అంటే నువ్వు డ్యాన్స్ చేసాడు నాకు చెప్పు. నువ్వు మళ్ళీ ఇలా వెళ్తావు. ఓహో, విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. శివుడు అనే క్యారెక్టర్ రేపు నేను డెఫినెట్గా మాట్లాడుకుంటాను. ఎడగ తీస్తాడు. మా ఇద్దరు కాంబినేషన్ సీన్స్ అన్నీ అదిరిపోతాయి, సూపర్గా ఉంటాయి. థ్యాంక్ యూ నవీన్. థ్యాంక్ యూ సో మచ్. అలా ఆడండి బాగా. ఈ సినిమాలో ఇంకొక సాలిడ్ ఎంటర్టైనింగ్ విత్ లాట్స్ ఆఫ్ ఎమోషన్, ఇంటెన్సిటీ మా రామప్రసాద్ గారు, మా అన్నయ్య. ఈయన అసలు మా ఎదురు కలిసి ఏదో చిన్నది చేసాం చాలా ఏళ్ళ క్రితం. ఫుల్ ప్రెస్ మాత్రం ఏం చేసామా
అంత క్షేమం వెళ్ళి లాభంగానే చేశాను. దాని తర్వాత మళ్ళీ ఇదే రాజేంద్ర అరే అలా మర్చిపోతాను, సారీ బాగా జవాబు గుర్తు చేశారా, థ్యాంక్ యూ అబ్బాయి, గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ. రాజేంద్ర రైట్ మళ్ళీ ఇది వేరు, అసలు ఇది నెక్స్ట్ లెవెల్. చాలా 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 బాగా చేశాడు. అసలు మా కాంబినేషన్లో మళ్ళీ 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 కోరుకుంటారని అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. లీలాలు నాలుగు సెట్లు అంటుంటాను దాంతో మంది సూపర్ హిట్ కాంబినేషన్ అని. ఇది అవ్వబోతుంది, అంత కాన్ఫిడెంట్గా చెప్పగలను డెఫినెట్గా. మళ్ళీ మేము అయితే విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. అండ్ తన క్యారెక్టర్ ఏంటో మేము చెప్పిన దానికంటే రేపు థియేటర్లో చూసి ఓహో నేను చెప్పుకున్నాం కదా, ఆల్రెడీ చాలాసార్లు చెప్పేసాం. సో థియేటర్ చూసినాక మీరు ఇంకొక కొత్త లీలా చూడబోతున్నారు విత్ టోటలీ మాసీ క్యారెక్టర్ విత్ స్లాంగ్. అలా ఉంటుంది సినిమాలో. విష్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ 31st నుంచి మళ్ళీ ఓకే. అండ్ ఈరోజు మనకి గెస్ట్గా వెయిట్ చేసిన నాకు ఎప్పుడైనా ఇష్టం బెస్ట్గానే చాలా వెళ్ళిపోయిన స్థలం వాళ్ళ దగ్గర కాన్స్టిట్యూటివ్ కలుస్తుంటాను నన్ను. మేము కలిసి చాలా సంవత్సరాల తర్వాత కలిసాం, బట్ ఇప్పుడు కలిసింది కూడా మేము ఏదో కలుస్తూనే ఉంటాం అనే ఫీలింగ్ వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ సూర్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇంక దీని గురించి నేను ఏం చెప్తాను, ఆయన ఏంటి అనేది ఎవరికి చెప్పక్కల్లా. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్స్ అ లాట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక సారీ మా ప్రొడ్యూసర్ నాగవంశీ, వస్తాను నేనే ఇస్తాను, ఆగండి. వంశీ సినిమా డెఫినెట్గా నువ్వు చెప్పినట్టు మామూలుగా వెరీ షూర్. అండ్ మా అందరి యొక్క ప్రియమైన చెట్టు వంశీ ఇప్పుడు కాదు, ఈ సినిమా డెఫినెట్గా బాగుంటుందని నమ్ముతున్నాను. సక్సెస్ నట్లు మారుతాం, అప్పుడు క్లియర్గా చెప్తాను ఏంటనేది. ఓకే. సో మా డైరెక్టర్ బాను, ఇతను నాకు తెలిసి ఇంకొక మాస్ ఎంటర్టైనర్ అని మాత్రం అనుకుంటారేమో కాదు, అతని దగ్గర డిఫరెంట్ ఉన్నాయి. చూస్తారు, మీరు చూస్తారు, డెఫినెట్గా చూస్తారు. ఇంకొక మంచి డైరెక్టర్ వస్తున్నాడు మనకి. ఇంకెక్కువ దీని గురించి ఏ సినిమా చేస్తున్నా ఎలా సినిమా చేస్తున్నా చెప్పాను, కానీ వాళ్ళే తెలుసుకుంటారు తర్వాత, వాళ్ళకే తెలుస్తుంది. ద విష్ యూ ఆల్ ద వెరీ 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 బెస్ట్. ఈ సినిమాతో నువ్వు కూడా జాతర చేయబోతున్నావు నాకు తెలిసి. నీకు కూడా ఫ్యాన్స్ ఏర్పడతారు, ఆల్రెడీ ఏర్పడుతుంటున్నారు. థియేటరే చూస్తున్నాను నేను మామూలుగా అసలు అంతే కదా. ఈ సినిమా తర్వాత సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ బాను, రెడీ చేస్తాం అంతే. అండ్ నందు, ఇతను ఏంటంటే అతను పార్ట్నర్, పర్ఫెక్ట్ పార్ట్నర్. ఇతను ఎలాంటి ఈగో లేకుండా పనిచేస్తారు ఇద్దరు. సో ఇతను కూడా నెక్స్ట్ చెప్పానా డైరెక్టర్ కాబోతున్నాడని చెప్పేసాను, ఇంకేముంది. ఇతను కూడా డెఫినెట్గా నెక్స్ట్ మంచి ఫ్యూచర్ ఉన్న అందుకే టూ అర్లీ టు టాక్ అబౌట్ అంతేగా కొంచెం అర్లీగా. యా ఓకే. సో ఆల్ ది బెస్ట్ నందు, మళ్ళీ కలుద్దాం. యా అండ్ నౌ సూర్య